సార్ అసలు మోకాళ్ళ నొప్పులకి గుజ్జు ఇంజక్షన్లు పనిచేస్తాయా? యా, మంచి క్వశ్చన్ అడిగారండి. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలా మంది కామన్ గా అడిగే డౌట్ ఇది. సార్ మోకాళ్ళ నొప్పులకి అసలు గుజ్జు ఇంజక్షన్లు పనిచేస్తాయా లేదా? యా, ఈ మోకాళ్ళ నొప్పులకి గుజ్జు ఇంజక్షన్లు అనేది ఎర్లీ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి కొంతవరకు పనిచేస్తాయండి. ఓకేనా? అలా అని మోకాలు మొత్తం అరిగిపోయి లిటరల్ గా బోన్ రాసుకుంటుంది అనుకోండి, అలాంటి వాళ్ళకి అంతగా పనిచేయదు ఇది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ టెంపరీగా పనిచేస్తుంది, రఫ్ గా ఒక 6 months 1 year అలాగా. సో నేను ఇందాక చెప్పినట్టు మోకాలు కంప్లీట్ గా అరిగిపోయి మోకాలు రాసుకొని లిటరల్ గా నడవలేని వాళ్ళకి దీనివల్ల పెద్ద రిజల్ట్ ఉండదు. ఓకేనా? కాకపోతే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇదేం స్టెరాయిడ్ ఇంజెక్షన్ కాదు, సో ఎక్కువ డ్యామేజ్ ఏమి ఉండదు. తర్వాత దీనివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు చాలా మంది సర్జరీ అనుకోండి, సర్జరీకి భయపడతారు. అది ఫెయిల్ అయింది అనుకోండి, అమ్మో జీవితాంతం మంచం మీద ఉండాలి, లేదంటే వాళ్ళ బంధువులు ఎవరికైనా ఫెయిల్ అయ్యి, లేదా వాళ్ళ అపార్ట్మెంట్ లో ఎవరికైనా ఫెయిల్ అయిందంటే వాళ్ళకి ఒక భయం పట్టుకుంటుంది. సో అలాంటి వాళ్ళు ఎక్కువ ఈ ఇంజెక్షన్లకి ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్రేలో ఇక్కడ కనుక చూస్తే సో మరీ అంత దారుణంగా ఏం అరిగిపోలేదు. సో ఈ పేషెంట్ వాళ్ళకి వేరే డాక్టర్ ఎవరో రిఫర్ చేశారు, ఈ గుజ్జు ఇంజెక్షన్ తీసుకోండి అని చెప్పి. సో మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కి నా దగ్గరికి వచ్చారు. సో ఏంటంటే దీనివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తారు అనమాట. వాళ్ళే వచ్చి అడుగుతారు అది. సో ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ, బై.